హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. అసలు సొసైటీలో రాగానే అబ్బాయిలకి అనేది వాల్యూ లేకుండా పోతుంది. అలాగే మన ఎవరు అన్నారు కదా, ఆడవాళ్ళు నడి రోడ్డు పైన స్వతంత్రంగా తిరిగి వచ్చి మనకు స్వతంత్రం, దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని ఆయన కనుక ఈరోజు బతుకుంటే ఆ మాట అనేవాడు కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే సమాజంలో రాగానే అబ్బాయిలకి అసలు విలువ లేకుండా పోతుంది. అసలు ఇంట్లో కానీ, కాలేజీలో, స్కూళ్ళల్లో, ఆఖరికి సమాజంలో కూడా విలువ లేదు. ఇంట్లోకి పోతే అమ్మాయిలు మాత్రం మహాలక్ష్మి అంటారు, అబ్బాయిల విషయానికి వస్తే గాలినా కొడుకు అంటారు. కాలేజీలో, స్కూల్లో చూస్తే వాళ్ళు నోట్బుక్స్ రాకున్నారు, క్లాస్ నోట్స్ రాకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నారు, వాళ్ళే కాలేజ్ టాపర్లు అయినట్టు, వాళ్ళే క్లాసులు మొత్తం ఇదే అయినట్టు. అదే అబ్బాయిలు మాత్రం ఒక చిన్న తప్పు చేసి అసలు మొత్తం ఫ్యాకల్టీ మొత్తం వచ్చి ఆ అబ్బాయిని వేసేస్తారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా సమాజంలో పోతే ఎక్కడైనా ఒక నలుగురు అబ్బాయిలు ఖాళీగా కూర్చోన్నారా, వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి దేనికి పనికిరారు, ఎందుకు పనికిరారు, ఇంకా వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తారు. ఆఖరికి ఇప్పుడు సమాజంలో మన గవర్నమెంట్ దగ్గర ఉన్న అబ్బాయిలు అనేది చాలా చీప్ అయిపోతున్నారు. పెట్టే ప్రతి పథకం అమ్మాయిలకి. అబ్బాయిలకంటే ఒక పథకం లేదు. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు వచ్చే ఫ్రీ బస్సు కూడా మొత్తం వాళ్ళకి అబ్బాయి బస్సులో సీట్ ఎక్కాలన్నా కష్టంగా ఉంది, సీట్లే లేవు. కనీసం మాలాంటి స్టూడెంట్స్ కన్నా ఫ్రీ బస్ కల్పించాలనుకుంటున్నాం సార్. సీఎం చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మా బాధను అర్థం చేసుకుంటారని, మీరు కూడా మగవాళ్ళే, సాటి మగవాళ్ళుగా మన మగజాతి బాధను అర్థం చేసుకుంటారని కోరుకున్నాం. అలాగే మేము కూడా ఓట్లేస్తాం సార్, మేము మగవాళ్ళని కూడా ఓట్లేస్తాం, మాకంటూ కొన్ని వాల్యూ ఇస్తారని కోరుకుంటున్నాము. ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు ఎంతమందికి వీలైతే అంతమందికి తప్పకుండా షేర్ చేయండి. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రభుత్వం వరకు వెళ్ళాలి. ఆడవాళ్ళు కూడా మా బాధను అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చెప్పిన రైటర్ రాంగో కామెంట్లో పెట్టండి. అలాగే కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాని ఫాలో కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.